హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు కథ. ఓ బాలుడు ఒక గుహ దగ్గర నివసిస్తుండేవాడు. ఆ గుహ అవతలి వైపు నుంచి గాలి తరగల మీదుగా వస్తుంటే ప్రతిధ్వనులు అతనికి విచిత్రంగా అనిపించేవి. ఆ గుహకు అవతల తనలాంటి మరో చిన్న అబ్బాయి ఉంటున్నాడని, అతను తనను వెక్కిరిస్తున్నాడని అనుకునేవాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అరిచేవాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అనే మాటలు ప్రతిధ్వనిస్తూ ఉండేవి. ఆ అబ్బాయి ఓ రోజు తన తల్లికి ఫిర్యాదు చేశాడు. గుహ అవతల ఉండేవాడు చాలా అల్లరబ్బాయి, నాకు వాడంటే ఇష్టం లేదు. ఆ పిల్లవాడికి తల్లి సలహా ఇచ్చింది, నువ్వంటే నాకు ఇష్టమని ఒక్కసారి నువ్వు చెప్పి చూడవచ్చు కదా అని. అమ్మ సలహా పెద్దగా నచ్చకపోయినా ఒప్పుకున్నాడు అబ్బాయి. తన అయిష్టతని కష్టపడి అధిగమించాడు. గుహముఖం దగ్గర నిలబడి బిగ్గరగా అరిచాడు, నువ్వంటే నాకు ఇష్టమే. తిరిగి జవాబు వచ్చింది, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టమే. ఆ చిన్నారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. గబగబా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ, ఆ గుహకి మరోవైపు ఉన్న అబ్బాయి నాకు స్నేహితుడే అని ఎంతో ఉద్వేగంగా చెప్పాడు. అందరూ దాన్ని ప్రతిధ్వని అంటారు. నిజానికి అదే జీవితం. మన ప్రతి మాటని చేతని అది మనకు తిరిగి వెనక్కిచ్చేస్తుంది. జీవితం అంటే ఏదో బ్రహ్మ పదార్థం కాదు, కేవలం మన చర్యల ప్రతిబింబమే. ఈ ప్రపంచంలో చాలా చాలా ప్రేమ ఉండాలని మీరు అనుకుంటే మీ హృదయంలో మరింత ప్రేమని నింపుకోండి. మీ బృందంలో సమర్థత మరింత పెరగాలనుకుంటే ముందు మీ సమర్థతను పెంచుకోండి. ఈ సూత్రం జీవితంలోని అన్ని సందర్భాల్లోనూ అన్నిటికీ వర్తిస్తుంది. మీరు అందించే ప్రతిదాన్ని జీవితం మీకు తిరిగిచ్చేస్తుంది, అది మంచైనా చెడైనా.